ఏం పెద్దయినా నీదేనా సోడా బండి? ఏ సోడా బండి నీదిలాగా లేవే, మనిషి నీరసంగా కూర్చొని ఉన్నావేంది? సోడా బండి నీదేనా కాదా? అదే. మరి అంత డల్గా ఉన్నావేంటి? ఊరు రాకపోతేరా. చదువుకున్నావన్నా? అస్సలు ఇక పిల్లలతో చదివించుకో, మంచి మాటలు, దేవుడు మాటలు. నీది ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటేనే మనం పరలోకానికి చేరతాం, లేదంటే భయంకరమైన నరకం ఉంది. సరేనా? నీకు తెలుసా యేసుక్రీస్తు? తెలుసా నీకు యేసుక్రీస్తు? తెలుసా? చర్చికి వెళ్తావా? మీ ఇంట్లో వాళ్ళు వెళ్తారా? మీరు హిందువులా? ఓకే, పర్వాలేదులే. నిజమైన దేవుడు ఆయన తెలుసుకో, చాలా బాగుంటుంది. నీ వ్యాపారం బాగుంటుంది, నీ ఇల్లు బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, మంచి సంతోషం సమాధానం ఉంటుంది. సరేనా? నీకు తెలియకపోయినా నీకు తెలిసిన ఏ భేదమును లేదు. ప్రతి మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే చనిపోయిన తర్వాత పరలోకానికి చేరతావు. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు సోడా బండి అమ్మినా ఏదమ్మినా ఈ పూట కూటి కోసమే. రేపు అనేది మంది కాదు. చనిపోతే రెండే రెండు. ప్రభువుని నమ్ముకుంటే పరలోకం చేరతాం. సరేనా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చదివించుకో. థ్యాంక్ యూ.